కేటీఆర్ పై సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తేదీ సమయం నిర్ణయిస్తే తాను వేదిక ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, పార్టీని నడిపే స్థితిలో నాయకులు లేరని విమర్శించారు. బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న ఏం చేశారు, సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవి. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ ను నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నారికి వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు, ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది, ఎవరి పార్టీ బీఆర్ఎస్, బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరకుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు సవాల్ చేసింది నీకు. సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా, కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా, చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినట్టు అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న, నువ్వు అట్లా పెట్టకే దేవుడిని ఒట్టు పెడతానని ఆస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు చెప్పు.